రైట్ ఇక బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమరావతిలో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అమరావతి అసెంబ్లీ ప్రాంగణంలో ప్రత్యేకంగా విద్యార్థుల మాక్ అసెంబ్లీ నిర్వహిస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన ఎం లీలా గౌతమ్ ముఖ్యమంత్రిగా, సౌమ్య ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తున్నారు. డిప్యూటీ ముఖ్యమంత్రిగా విశాఖపట్నం జిల్లా కోడి యోగి, విద్యా మంత్రి తిరుపతి జిల్లా చిన్మయ్ సాయి, స్పీకర్ గా కాకినాడ జిల్లా స్వాతి పాల్గొంటున్నారు. మొత్తంగా చూసుకుంటే 175 మంది సభ్యులు, 26 మంది మంత్రులు, సభాపతి మరియు ప్రతిపక్ష నేత పాల్గొంటున్నారు. ఉదయం 9:30 నుండి 11 గంటల వరకు ప్రశ్నోత్తరాలు, విద్యార్థుల ఆన్లైన్ భద్రత, సామాజిక మాధ్యమాల నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ బిల్లులపై కూడా చర్చ జరుగుతుంది. 45,000 పాఠశాలలో దీన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రసారం చేస్తున్నారు. అలాగే బాలల రాజ్యాంగాన్ని సీఎం చంద్రబాబు ఆవిష్కరిస్తారు. రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమరావతిలో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అమరావతి అసెంబ్లీ ప్రాంగణంలో ప్రత్యేకంగా విద్యార్థుల మాక్ అసెంబ్లీ అయితే నిర్వహిస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన ఎం లీలా గౌతమ్ ముఖ్యమంత్రిగా, సౌమ్య ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తున్నారు. డిప్యూటీ ముఖ్యమంత్రిగా విశాఖపట్నం జిల్లా కోడి యోగి, విద్యా మంత్రి తిరుపతి జిల్లా చిన్మయ్ సాయి, స్పీకర్ గా కాకినాడ జిల్లా స్వాతి పాల్గొంటున్నారు. మొత్తంగా చూసుకుంటే 175 మంది సభ్యులు, 26 మంది మంత్రులు, సభాపతి మరియు ప్రతిపక్ష నేత పాల్గొంటున్నారు. ఉదయం 9:30 నుండి 11 గంటల వరకు ప్రశ్నోత్తరాలు అయితే విద్యార్థుల ఆన్లైన్ భద్రత, సామాజిక మాధ్యమాల నియంత్రణ కూడా, పర్యావరణ పరిరక్షణ బిల్లులపై కూడా చర్చ జరుగుతుంది. 45,000 పాఠశాలలో భాగంగా చూసుకుంటే దీని ప్రత్యక్ష ప్రసారం ద్వారా కూడా ప్రసారం చేస్తున్నారు. అలాగే బాలల రాజ్యాంగాన్ని సీఎం చంద్రబాబు ఆవిష్కరిస్తారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా అమరావతి బ్యూరో చీఫ్ నాగకిషోర్ అందిస్తారు. నాగకిషోర్, చెప్పండి, దీనిపై ఉన్న కంప్లీట్ అప్డేట్స్ ఏంటి? వర్షిని, థ్యాంక్ యూ. ఇక్కడ మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే రాజకీయాల్లో చైతన్యం రావాలి, రాజకీయాల్లో యువత ఉండాలనే లక్ష్యంతో ఇప్పటి నుంచే ఎవరైతే యువత విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా రాజకీయంగా వెలుగులు నేర్పించాలనే ఉద్దేశంతో రాజ్యాంగ దినం రోజు ఈ రోజు ప్రత్యేకంగా మంత్రి కావచ్చు, ఇటు ముఖ్యమంత్రి కావచ్చు, విద్యార్థులతోటి మాక్ డ్రిల్ అసెంబ్లీ కార్యక్రమాన్ని అయితే నిర్వహించడానికి సన్నాహంగా ఈ రోజు ప్రారంభించడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే పాఠశాల విద్యార్థుల్లో ఏదైతే రాజకీయ లక్షణాలు పెంపొందించాలనే ఉద్దేశంతో, యువతని సన్మార్గం వైపు నడిపించాలనే సదుద్దేశంతో ఈ అసెంబ్లీ మాక్ డ్రిల్ ప్రోగ్రామ్ అయితే నిర్వహిస్తా ఉన్నారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ అసెంబ్లీకి సంబంధించి 175 విద్యార్థులతోటి ఎమ్మెల్యేలుగా, అదేవిధంగా వీళ్ళ నుంచే ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని, స్పీకర్ ని, విద్యాశాఖ మంత్రుల్ని ఎన్నుకోవడం కూడా జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే పార్వతీపురం జిల్లా మాన్యంకి చెందినటువంటి లీలా గౌతమ్ ముఖ్యమంత్రిగా, శాసనసభలో ప్రతిపక్ష నేతగా అదే జిల్లాకు చెందినటువంటి సౌమ్యాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఇంకో పక్క డిప్యూటీ సీఎం పోస్ట్ కి విశాఖపట్నం జిల్లాకు సంబంధించినటువంటి యోగిని ఎన్నుకోవడం జరిగింది. ఇంకో పక్క విద్యాశాఖ మంత్రిగా తిరుపతి జిల్లాకు సంబంధించినటువంటి చిన్మయ్ సాయిని ఎన్నుకోవడం జరిగింది. కాకినాడ జిల్లాకు చెందినటువంటి స్వాతిని స్పీకర్ గా ఎన్నుకోవడం జరిగింది. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని అమరావతిలోని అసెంబ్లీ ప్రాంగణంలో ప్రత్యేకంగా వేసినటువంటి సెట్లలో విద్యార్థులకి మాక్ అసెంబ్లీని అయితే నిర్వహిస్తా ఉన్నారు. ఈ మాక్ అసెంబ్లీలో ఏదైతే మనం ప్రధానంగా చూసుకునేటువంటి అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు ఎలా అయితే ఉంటాయో ఆ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని కూడా ఇక్కడ మాక్ అసెంబ్లీలో నిర్వహించనున్నారు. ప్రధానంగా విద్యార్థుల్లో చైతన్యం పెంపొందించడానికి, పర్యావరణ పరిరక్షణ మీద, అదేవిధంగా విద్యార్థులకు సంబంధించి వాళ్ళు అవలంబించాల్సిన లక్షణాల మీద, అదేవిధంగా వాళ్ళకి ఉన్నటువంటి అధికారాల మీద ప్రధానంగా చర్చించనున్నారు. అదేవిధంగా 175 మంది సభ్యుల్ని ఎమ్మెల్యేల స్థానంలో ఎన్నుకోనున్నారు. ఉదయం 9:30 నుంచి 11 గంటల వరకు కూడా ఈ మాక్ అసెంబ్లీని నిర్వహించనున్నారు. ప్రతి ప్రశ్నల్లో విద్యార్థుల్లో ఆన్లైన్ భద్రత, అదేవిధంగా సామాజిక మాధ్యమాల మీద విద్యార్థుల ప్రభావం, పర్యావరణ పరిరక్షణ బిల్లులను కూడా ప్రవేశపెట్టేసి వాటికి ఆమోదం తెలిపే అంశాల మీద కూడా ఆ విద్యార్థుల చేత ప్రవేశపెట్టించే అంశాన్ని కూడా ఇక్కడ చేస్తున్నారు. అదేవిధంగా 45,000 పాఠశాలకు సంబంధించి విద్యార్థులకి ఈ మాక్ డ్రిల్ ఏదైతే అసెంబ్లీ నిర్వహిస్తున్నారో ఈ అసెంబ్లీని ప్రత్యక్ష ప్రసారాన్ని నిర్వహించే విధంగా కూడా చర్యలు చేపట్టడం జరిగింది. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని రూపొందించినటువంటి బాలల రాజ్యాంగంలో సీఎం చంద్రబాబు ఆవిష్కరించనున్నారు. దీనికి మంత్రి లోకేష్ కూడా హాజరవనున్నారు. వర్షిని. Right now, Kishore, thanks for the updates.